మీకు నచ్చే భోజనం మీ బడ్జెట్ లోనే మీ అతిథులకు మా భోజనాలతో కడుపు నింపి సత్కరించండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మన పురాణ ఇతిహాసాల ప్రకారం పాపపు కర్మలు చేసి మరణించిన ప్రతి ఆత్మ నరకానికి వెళుతుంది. అక్కడున్న వైతరణి నదిని దాటి యముడి చేత తీర్పు పొంది యమలోకంలో శిక్షలు అనుభవిస్తారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. కానీ యమలోకంలో అనేక నగరాలున్నాయి. వాటిని దాటుకుంటూ అక్కడ వివిధ రకాల యాతనలను అనుభవించిన తరువాతే యమలోకానికి చేరుకొని శిక్షలు పొందడం జరుగుతుంది. గరుడ పురాణంలో యమలోకంలో దక్షిణ ద్వారం గుండా ఉన్న 16 నగరాల గురించిన వివరణ ఉంది. శ్రీహరి చెప్పిన ఆ 16 నగరాలు ఏంటి? ప్రేతాత్మ ఏ ఏ నగరాలలో ఎటువంటి హింసలను పొందవలసి ఉంటుంది? అసలు వైతరణి నది ఎలా ఉంటుంది? దానిని దాటడానికి గల మార్గం ఏంటి అనేటటువంటి విషయాలను ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. శరీరం వదిలిన ప్రేతాత్మ యమలోకానికి చేరే క్రమంలో కొన్ని హింసలను భరించాల్సి ఉంటుంది. కొంతమంది పాపాత్ములను యమభటులు అంకుశాలతో గుచ్చుతూ వీపు మీద పొడుస్తూ తాళ్లు కట్టి ఈడుస్తూ లాక్కుపోతారు. మరికొంతమందిని ముక్కు చివర త్రాళ్లు కట్టి, కొందరిని చెవులకు తాళ్లు కట్టి యమపాసాలతో బంధించి ఇంకొందరిని ఈడ్చుకుపోతారు. యమభటులు కొందరు దుర్మార్గులను కంఠానికి, చేతులకు, పాదాలకు సంకెళ్ళు వేసి ఈడ్చుకుపోతారట. కొంతమంది యమదూతలు పాపాత్ములను ముద్గరం అనే ఆయుధంతో కొట్టి నోటి నుంచి రక్తం కక్కుకునేలా చేసి తిరిగి ఆ రక్తాన్నే వారి చేత తాగిస్తారు. ప్రాణులందరూ తాము చేసిన పాపకర్మలను తలుచుకుంటూ ఏడుస్తూ ఎన్నో యాతనలు పడి యమలోకానికి వెళతారట. ఈ విధంగా జీవుడు యమ మార్గంలో ప్రయాణం చేస్తూ ఎన్నో బాధలు పడి దుఃఖిస్తూ తన పూర్వ జన్మలో చేసిన పాపాలను తలచుకుని వాటిని గురించే ఆలోచిస్తూ వేగంగా ముందుకు వెళతాడు. ఇలా 17 రోజులు ప్రయాణించి 18వ రోజు నాటికి గరుడ పురాణంలో చెప్పబడిన 16 పట్టణాలలో మొదటి పట్టణమైన సౌమ్యానికి చేరుకుంటాడు. ఆ నగరం చంద్ర సంబంధమైనది. అక్కడ ఎంతో మంది ప్రేతాత్మల సమూహాలుంటాయి. పుష్పభద్ర అనే నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. దాని పరిసరాలలో విశాలమైన మర్రి చెట్లుంటాయి. యమలోకానికి జీవులను తీసుకుపోయే యమభటులు ఆ నగరంలో వారిని కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనిస్తారు. అప్పుడు ఆ ప్రేత శరీరుడు ఇంకా మోహాన్ని విడవకుండా, అయ్యో నేను మరణించాక నా భార్య ఎలా ఉందో, నా పిల్లలు ఏం చేస్తున్నారో, నేను సంపాదించిన ధనం క్షేమంగానే ఉందా వంటి విషయాలతో ఆలోచిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. అదే సమయంలో యమభటులొచ్చి, మూర్ఖులారా, మీ భార్య బిడ్డలు ఎక్కడున్నారు? ఎందుకలా విలపిస్తున్నారు? వాళ్ళకి మీకు సంబంధం ఎప్పుడో తెగిపోయింది, విశ్రమించింది చాలు, ఇక బయలుదేరండి అని కసిరి కొడతారు. ప్రేత శరీరులు తమ పుత్రులు లేక మనుమలు శ్రద్ధగా మాసికం చేసి సమర్పించిన పిండాన్ని ఆ సౌమ్య నగరంలోనే భుజించి అక్కడి నుంచి బయలుదేరి సౌరి అనే నగరానికి వెళతారు. సౌరి నగరం అది సూర్య సంబంధమైంది. అక్కడ యమధర్మరాజుతో సమానుడైన జంగముడు అనే పేరు గల రాజుంటాడు. అతన్ని చూడగానే ప్రేత జీవుడికి ఎంతో భయం వేస్తుంది. అక్కడ కొద్ది కాలం విశ్రాంతి తీసుకొని నెల రోజులకు పైన 45 రోజులలోపు చేసే త్రైపాక్షిక శ్రాద్ధంలో పెట్టిన పిండాలను భుజించి అక్కడి నుంచి లేచి బయలుదేరతాడు. దారిలో అతడికి భయంకరమైన వనాలు ఎదురవుతాయి. మూడవదిగా నరేంద్ర భవనం. కొండల మీద ఉండే ఈ నగరాన్ని చేరుకున్న ప్రేత శరీరుడు అక్కడే కొద్దిసేపు విశ్రమిస్తాడు. 2 నెలల తరువాత ఆ నగరానికి చేరిన ప్రేతుడు 2వ నెల మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాలను అరగించి సంతోషంగా ఉంటాడు. అంతలోనే తిరిగి యమభటులు అతడిని పాశాలతో బంధించి ముందుకు తీసుకుపోతారు. 4వదిగా గంధర్వ శైలం. నరేంద్ర భవనం నుంచి బయలుదేరిన ప్రేతుడు యమభటులు తీసుకురాబడి గంధర్వ నగరంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ 3వ మాసికంలో తనకు ఇవ్వబడిన పిండాలను స్వీకరించి తిరిగి నడవడం మొదలు పెడతాడు. 4వ మాసం నాటికి ప్రేతుడు శైలాగమం అనే నగరానికి చేరుకుంటాడు. అక్కడ 4వ మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాలను, జలాన్ని గ్రహించి 5వ మాసం వచ్చేసరికి క్రౌంచ పట్టణానికి చేరుకుంటాడు. క్రౌంచ పట్టణం కొంగలకు నిలయం.
ఆ పట్టణానికి చేరుకున్న ప్రేతుడు 5వ మాసికంలో తన పుత్రులు పెట్టిన పిండాన్ని ఆరగిస్తాడు. కొద్ది కాలం అక్కడే గడిపి క్రూరపురం అనే పట్టణానికి వెళతాడు. క్రూరపురానికి చేరిన ప్రేతుడు 5 నెలల 15 రోజులు గడిచాక ఓన షాణ్మాసికం అనే శ్రాద్ధ క్రియలో ఇవ్వబడిన పిండాలను జలాన్ని స్వీకరించి సంతృప్తి చెందుతాడు. అక్కడ కొన్ని ఘడియలు విశ్రాంతి తీసుకొని తరువాత యమభటులు లాక్కుపోగా ఎంతగానో విలపిస్తూ యమధర్మరాజు సోదరుడైన విచిత్రుడు పాలించే చిత్రభవనానికి చేరుకుంటాడు. చిత్రపురి వైతరణి నది. ప్రేతుడు చిత్రపురిని చేరగానే మహాభయంకరంగా ఉన్న విచిత్రుడు దర్శనమిస్తాడు. ఆయనను చూసి భయపడి పారిపోవడానికి ప్రయత్నించే ప్రేతుడితో అక్కడున్న కొందరు పల్లెవాళ్ళు, ప్రేతుడా, ఇది చిత్రపురి, ఇదిగో ఇక్కడ వైతరణి నది ప్రవహిస్తోంది, దీనిని నీవు దాటి ముందుకు సాగాలి, అదిగో అక్కడొక ఓడ ఉంది, అది పుణ్యాత్ములకు మాత్రమే, నీవేదైనా పుణ్యం చేసుంటే నిన్న ఓడ ఎక్కిస్తాం, లేదంటే నీవి నదిని ఈదుకుంటూ వెళ్లాల్సిందే అని చెబుతారు. తత్వాన్ని గ్రహించిన మునీశ్వరులు దానం చేయటాన్ని వితరణ అని వ్యవహరించారు. అలాంటి వితరణ చేసిన వాళ్లే ఈ వైతరణి నదిని దాటటానికి సమర్థులు. అందుకే ఈ నదికి వైతరణి అనే పేరొచ్చింది. ఆ వైతరణి నది యమలోకానికి చేరే మార్గంలో అడ్డంగా ప్రవహిస్తుంది. అది ఎంతో లోతైన నది, భయంకరమైంది కూడా. దాని పేరు వింటేనే భయం కలుగుతుంది. ఇక దానిని చూస్తే చెప్పేదేముంది? ఆ వైతరణి నది 100 ఆమడల వెడల్పుతో, చీము నెత్తురు ప్రవాహంతో, మాంసపు బురదతో, ఎముకల గుట్టలతో అత్యంత జుగుప్సాకరంగా ఉండి భయాన్ని కలిగిస్తుంది. ఎంతో లోతైన ఆ నది దాటడానికి అలవి కాకుండా ఉంటుంది. ఆ నదిలో అసంఖ్యాకమైన వెంట్రుకలు నాచులా ఉంటాయి. అందులో భయంకరమైన మొసళ్ళు సంచరిస్తూ ఉంటాయి. అలాంటి వైతరణి నది పాపాత్ములు తన దగ్గరకు రాగానే మంటలతో, పొగతో ముందుకు దూసుకొస్తుంది. ఆ నదీ తీరంలో సూది మొనలాంటి ముక్కుతో పొడిచి చంపే కాకులు, గ్రద్దలు విహరిస్తూ ఉంటాయి. అలాగే జీవులను చీల్చి చెండాడే ఎన్నో నీటి జంతువులు ఆ నదిలో సంచరిస్తూ ఉంటాయి. ఎంతో ఘోరమైన పాపాలు చేసిన వారు వైతరణి నదిలో పడి, అయ్యో అయ్యో తండ్రి, నాకెంత కష్టం వచ్చింది, నేనెలా తట్టుకోగలను, నా వల్ల కావట్లేదు అని దారుణంగా విలపిస్తారు. వైతరణి నదిని చూడగానే పాపాత్ములు మూర్ఛ వచ్చి పడిపోతారు. ఆకలి బాధకి తట్టుకోలేక ఆ నదిలో ప్రవహించే రక్తాన్నే తాగుతారు. ఆ నది తేళ్లతో, నల్లటి సర్పాలతో వ్యాపించి ఉంటుంది. ఆ నదిలో పడ్డవాళ్లను ఎవ్వరూ రక్షించలేరు. పాపాత్ములు వైతరణి నదిలో పడి అందులోని సుడిగుండాలలో చిక్కి పాతాళం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కొస్తారు. ఈ విధంగా ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఎలాగో వైతరణి నదిని దాటుకుంటూ పాపాత్ములు ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తూ యమలోకానికి వెళతారు. చిత్రపురికి వెళ్ళిన ప్రేతాత్మలతో అక్కడి పల్లెవాళ్ళు, జీవుడా, పోనీ నీవు జీవించి ఉన్నప్పుడు కనీసం ఒక్క గోవునైనా దానం చేశావా? చేసుంటే ఈ ఓడ మీద నిన్నెక్కించుకొని నది దాటిస్తాం. అదీ చేయకపోతే నీకు ఓడ ఎక్కే అర్హత ఉండదు అని అంటారు. అప్పుడు ఆ జీవుడు, అయ్యో, నేనెంత అవివేకిని, కనీసం దానం కూడా చేయలేదే, అందుకే కదా నాకీ దుస్థితి వచ్చింది అని విలపిస్తాడు. పాపాత్ముడైన ప్రేతుడు ఇలా విలపిస్తూ ఉన్నప్పటికీ యమకింకరులు జాలి చూపించకుండా అతడిని ఎత్తి వైతరణిలో పడేస్తారు. అలా నదిలో పడ్డ ప్రేతుడి ముఖానికి గొలుసుతో ఉన్న ఒక ఇనుప కొక్కేను గుచ్చి చేపను లాక్కెళ్ళినట్టు అవతలి ఒడ్డుకు లాక్కెళతారు. నది అవతలి తీరానికి చేరాక ప్రేతుడు పుత్రులు సమర్పించిన షాణ్మాసిక పిండాన్ని తిని ఆకలి తీర్చుకుంటాడు. తరువాతది బహ్వాపదం. వైతరణిని దాటి వచ్చిన ప్రేతుడు బహ్వాపద పట్టణాన్ని చేరుకుని అక్కడ కొద్ది ఘడియలు విశ్రాంతి తీసుకుంటాడు. ఆ నగరంలో ఉన్నప్పుడు తన పుత్రులు 7వ మాసకంలో సమర్పించిన పిండాలను భక్షిస్తాడు. అలా ఆ పట్టణం నుంచి బయలుదేరి ఏడుస్తూ ఆకాశ మార్గంలో దుఃఖం అనే నగరానికి చేరుకుంటాడు. దుఃఖపురం. దుఃఖపురంలోకి ప్రవేశించిన ప్రేతుడు 8వ మాసకంలో తమ వారసులు అందించిన పిండాలను తిని కడుపు నింపుకుంటాడు.
తిరిగి 9వ మాసం నాటికి ఆక్రందనపురానికి చేరతాడు. ఇది ఎందరో ప్రేతాల ఆక్రందనలతో హాహాకారాలతో నిండుంటుంది. ఎంతో మంది దారుణంగా అలా విలపిస్తూ ఉంటే చూసి మతి చెడిన ప్రేతుడు తాను కూడా దిక్కుతోచక వారితో పాటు హాహాకారాలు చేస్తాడు. అక్కడ 9వ మాసకంలో పెట్టిన పిండాలను భక్షించి ఎంతో కష్టంగా సుతప్తం అనే నగరానికి చేరుతాడు. 12వ నగరం సుతప్తం. ఈ నగరం పేరుకు తగ్గట్టే వేడిగా శరీరాన్ని కాల్చేసేలా ఉంటుంది. ఆ నగరాన్ని చేరిన ప్రేతుడు శరీరమంతా వేడెక్కిపోయి ఎంతో వేదన పడతాడు. 10వ మాసంలో తన వారిచ్చిన పిండాన్ని భక్షించి ఆకలి తీర్చుకుంటాడు. అక్కడ వేడిని భరించి చేసేదేమీ లేక తిరిగి బయలుదేరి రౌద్రపురానికి వెళతాడు. రౌద్రపురం పేరుకు తగ్గట్టే ఆ పురం ఎంతో భయానకంగా ఉంటుంది. అక్కడికి 11వ మాసానికి ప్రేతజీవుడు చేరుకుంటాడు. ఆ పట్టణంలో ఎన్నో భయంకరమైన సంఘటనలను చూసి తీవ్రమైన దుఃఖాన్ని పొందుతాడు. అక్కడున్నప్పుడు ప్రేతుడు తమ పుత్రులు 11వ మాసకంలో పెట్టిన పిండాలను భుజించి మరో 15 రోజులకు పయోవర్షం అనే నగరానికి చేరుకుంటాడు. ఆ పురంలో ధారాపాతంగా వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆ నగరానికి చేరిన ప్రేతుడు వర్షంలోనే తడుస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తాడు. అక్కడుండగా తన వారు సంవత్సరం పూర్తి కాకుండా చేసే న్యూనాబ్ధికం అనే శ్రాద్ధం ద్వారా ఇచ్చిన పిండాన్ని భక్షిస్తాడు. ఆ తర్వాత సంవత్సరం పూర్తి కాగానే సీతాడ్యం అనే నగరానికి చేరుకుంటాడు. అది అత్యంత చల్లదనం కలిగిన ప్రదేశం. అక్కడ ఎప్పుడూ మంచు కురుస్తూనే ఉంటుంది. భయంకరమైన ఆ చలిలోకి ప్రవేశించిన ప్రేతుడు తీవ్రమైన చలి బాధలు అనుభవిస్తూ దారుణంగా విలపిస్తాడు. ఆ నగరంలో జీవుడు అలా బాధలు అనుభవిస్తూ సంవత్సరం పూర్తయిన తరువాత పుత్రుడు సమర్పించే ఆబ్ధిక పిండాన్ని భుజించి కొద్దిగా బలాన్ని పుంజుకుంటాడు. తరువాతది మహాభీతిపురం. సంవత్సరిక శ్రాద్ధం ద్వారా కొంచెం శక్తిని పొందిన ప్రేతజీవుడు యముడి పట్టణానికి దగ్గరలో ఉన్న మహాభీతిపురానికి చేరుకుంటాడు. ఆ నగరంలో తనకు సంక్రమించిన ప్రేత శరీరాన్ని విడిచిపెట్టేస్తాడు. ఆ తర్వాత బొటన వ్రేలంత పరిమాణంతో వాయువుతో సహా 17 తత్వాలతో కూడిన సూక్ష్మ శరీరాన్ని జీవుడు పొందుతాడు. అయితే దానితో పాటు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించడానికి ఒక యాతనా శరీరాన్ని కూడా పొంది యమభటులతో కలిసి ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటాడు. ఈ నగరాలన్నీ దాటిన తర్వాత అత్యంత భయంకరమైన యమపురికి 4 ద్వారాలుంటాయి. ఇప్పటిదాకా నేను మీకు చెప్పినది దక్షిణ మార్గం గురించి మాత్రమే. ఈ విధంగా పాపాత్ములు యమ మార్గంలో ఎన్నో రకాల కష్టాలు బాధలు అనుభవిస్తారని శ్రీహరి గరుత్మంతుడికి వివరించారు. ఇదండి గరుడ పురాణంలోని కొద్దిపాటి సమాచారం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.